విశ్వావసు అంటే ఒక గంధర్వుడి యొక్క పేరది. ఈ విశ్వావసు సంవత్సరం కొంచెం వర్షాలు ఎక్కువగా పడతాయి. గంట వృష్టి ఒక ప్రాంతంలో పడితే ఇంకో ప్రాంతంలో పడకపోవచ్చు. దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. విదేశాల నుంచి వచ్చే సమస్యలు ఉన్నాయి మనకు. నేపాల్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ మన సైన్యం ధైర్యంతో తిప్పికొడుతుంది. సూర్యుడు రాజు కాబట్టి ఎరుపు రంగు వస్తువులు, ధాన్యాలు, ఎర్రనేలలు, మిర్చి, కందులు ఇవన్నీ కూడా పుష్కలంగా పండుగ. అయితే ఈ సంవత్సరం 9 మంది నాయకులలో 6 ఆధిపత్యాలు పాపగ్రహాలు రాజు సూర్యుడు కావడం వల్ల చోరబాగలు, రోగబాగలు, అగ్నిబాగలు ఉంటాయి. రాజకీయ పెరిగే అవకాశం ఉంది. మంత్రి చంద్రుడు కావడం వల్ల రాజు ఏ జాతరలో ఉన్నా, ఏ ఆలోచనతో ఉన్నా వీలైనంత వరకు ప్రజలకు వాళ్ళ యోగక్షేమాన్ని ఆలోచించి చేయాల్సిన పనులన్నీ కూడా మంత్రి చేస్తుంటాడు. చంద్రుడు మంత్రి కావడం వల్ల కొంత రాజకీయంగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది. పశువులకు జనలు పెరుగుతాయి, మాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. ఈ రోజులో పెట్రోల్ వంటి అన్ని పదార్థాలు కలిగినటువంటి వారికి కొంత ధర తగ్గే అవకాశం ఉంది. నూనె గింజలు, నెయ్యి, పంచదార పెళ్లి చేసుకునే అవకాశాన్ని కోరుకుంటుంది. ఈ సంవత్సరం మే 14 రాత్రికి బృహస్పతి మిథున రాశులకు ప్రవేశించడం వల్ల సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. మొదటి 12 రోజులు పుష్కరాలు ఆచరించవలసి ఉంటుంది. ఇవన్నీ తక్కువమంది అడుగుతుంటారు కానీ ఆదాయ వ్యయాలకు వస్తే ఎదురు రాసి స్వామివారికి 14 ఆదాయం పెట్టి ఆవులు అంత ఇద్దరు బదులు వారికి 14 ఆదాయం పెట్టే ఖర్చు. ఆంజనేయ స్వామికి మాత్రం ఈ రివర్స్లో ఉంది. మేషరాశి వారికి 2 ఆదాయం 14 ఖర్చు, 5 పూజ్యం 7 అవమానం. వృషభ రాశి వారికి, తులారాశి వారికి 11 ఆదాయం 5 ఖర్చు. మామూలుగా టీవీలో వచ్చే 30 ఛానల్స్లో 10 రోజుల ముందు నుంచే మొదలుపెట్టింది. 3 రాశుల వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలలో 11, 5 చూపించింది. అట్లే 27 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది 11 ఇంట్లోకి చేయండి. ఈ సంవత్సరం అంటే నిన్నటి నుంచే వృషభ రాశి వారికి 11 ఇంట్లో చేయండి బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. 2వ రాశి మకర రాశి అంటే మన మంత్రివర్యుల రాశి వారికి 7 సంవత్సరాల శని దోషం పోయింది. నిన్నటి సాధన ఇప్పుడు లేదు. వచ్చేటువంటివి మకర కుంభరాశుల వాళ్ళకి ఇద్దరు కూడా శని దోషం పోయినట్టే. 8 ఆదాయం 14 ఖర్చు ఉంది. మకర రాశికి ఒక
కుంభరాశికి కొంచెం 5వ అవమానం. జన్మలక్షణం ప్రకారం ఇదే పేరు ప్రకారం కాకుండా మకర రాశి పైన అదే ఆదాయం అదే ఖర్చు, కుంభరాశి పైన అదే ఆదాయం అదే ఖర్చు. మకర కుంభరాశులు రెండింటికి ఒకటే, వృషభ రాశికి తులారాశికి ఒకటే, వృషభ రాశికి తులారాశికి. శుద్ధమంది కుంభరాశి పేరు ప్రకారం అట్లా చూసుకున్నా ఇట్లా చూసుకున్నా ఎనిమిది ఆదాయం 14 ఖర్చు, 8 ఆదాయం 14 ఖర్చు. కుంభరాశి వారికి 7 పూజ్యం 5 అవమానం ఉంది. లేకపోతే సింహరాశి వారికి 11 ఆదాయం 11 ఖర్చు ఉంది, 3 పూజ్యం 6 అవమానం ఉంది. కర్కాటక రాశి వారికి 8 ఆదాయం 2 ఖర్చు. ఆయుర్కేత్యం ప్రజాంతరో బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిర్వైనం దేవతాభిరుద్ధర్తి యావతీర్వై దేవతాః సర్వా వేదవిధి బ్రాహ్మణైః సంతి బ్రాహ్మణేభ్యో వేదవిద్యో దివే దివే నమస్తే రామా నేత్రే ఏతా ఏవ దేవతా ప్రీణాది హర్యాప్య అనంతరాయ సర్వస్తోమోది నాత్రోత్తమమర్కవతి సర్వస్యాప్తే సర్వశ్చేత్తే సర్వమేవేనాప్రోతి సర్వజేతి శతన్యేవ శతతో వర్ధమాన ఇచ్చమనిగమో భవతి శతమితి శతనులీర్ఘమాయుః. హవామహే హవామహే గణపతిం త్వా గణపతిం హవామహే గణపతి హవామహే హవామహే గణపతిం హవామహే కవిం హవామహే గణపతిం హవామహే కవిం గణపతిమితి గణపతిం హవామహే కవిం హవామహే హవామహే కవిం కవీనాం కవీనాం కవిం హవామహే హవామహే కవిం కవీనాం కవిం కవీనాం కవీనాం కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రమం కవీనాం కవిం కవీనాం ఉపవస్త్రవస్త్రమం కవీనాం ఉపవస్త్రవస్త్రమం కవీనాం ఉపవస్త్రవస్త్రమం ఉపవస్త్రవస్త్రమనుచుపవస్త్రమా తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణాం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణః జ్యేష్ఠరాజమితి జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణస్పదే పదే బ్రహ్మణో బ్రహ్మణాం. మండలి పెద్దలందరికీ ధన్యవాదాలు. కార్యక్రమం వివరించిన శంకరమూర్తి గారు మరి సెలవిచ్చినట్టు జరుగుతుంది. గత సంవత్సరం చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. మరి ఈ సంవత్సరం ఏమో పరోక్షంగానే చెప్పిండు. కుమ్మలు నువ్వులు కందులు మిల్లులు పండించుకోమని. అంటే కాలం కాదన్న పరిస్థితిని ఇదే చెప్తున్నారు. పాలకులు కూడా దీన్ని గమనించి ప్రజల్ని అప్రమత్తం చేసి వచ్చే కరువును ఎట్లా ఎదుర్కోవాలి అనే దానికి సమాయత్తం కావాల్సి ఉంటుంది. పంచాంగ శ్రవణం యొక్క ఉద్దేశమే అది అని కూడా వాళ్ళ సెలవు ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే కాలగమనాన్ని ముందే చెప్తుంది కాబట్టి
కాలం ఎట్లా ఉండబోతుంది, అధిక వర్షాలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, ప్రజలకి దాని నుంచి ఇబ్బంది కాకుండా ఎట్లా చూసుకోవాలి, లేదా వర్షపాతం లేకపోతే కరువు పరిస్థితి వస్తే దాని నుంచి ఎట్లా ప్రజల్ని రక్షించుకోవాలి, ఆహార ధాన్యాల పరిస్థితి ఏంటి, ప్రజల యొక్క ఆదాయ మార్గాల పరిస్థితి ఏంటి, ఇవన్నిటిని కూడా పాలకులు ఆలోచించి పనిచేయడం కొరకు ఈ కాలజ్ఞానం పట్టిక పంచాంగం అనేది ఉపయోగపడుతుంది. ఇది 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా మనం భారతదేశంలో పాటిస్తూ దాన్ని గమనిస్తూ రైతులంతా దాన్ని సరిపోయే పద్ధతుల్లో వాళ్ళ కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ఆ రకంగా ప్రకృతి నుంచి వచ్చే విపత్తుల్ని తట్టుకొని సమాజాన్ని ముందు నడుపుకుంటూ వచ్చారు. మరి ఇప్పుడు పాలకులు కూడా అప్రమత్తం కావాలని, ఈ రాబోయే పరిస్థితులకి తగ్గట్టుగా ప్రజల్ని అప్రమత్తం చేసే ఆ జ్ఞానం పాలకులకి కలగాలని చెప్పి పంచాంగ శ్రవణం జరిగిన తర్వాత విన్న తర్వాతనైనా పాలకులకి ఆ వైపు ఆలోచన కలగాలని చెప్పి కోరుకుంటూ, పేరులోనేమో పంతులు గారు విశ్వావసు నామ సంవత్సరం పేరులోనే మంచిగా ఉంది అనే మాట చెప్పిండ్రు. మరి మిగతా ఏమో వేరే తిరిగి కనబడతా ఉన్నాయి. మరి తప్పకుండా పరిస్థితి ఎట్లా ఉన్నా విశ్వావసు నామం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడం కొరకైనా పాలకులు ఆ వైపు శ్రద్ధ పెట్టాలని చెప్పి బహుశా పంచాంగం చెప్తా ఉంది, సూచిస్తా ఉంది. దాన్ని పాలకులు గమనిస్తే మంచిది, ప్రజలు కూడా మంచి జరుగుతుంది. ఆ రకంగా ఈ సంవత్సరం మంచి జరగాలని, గత సంవత్సరాలు కాకుండా ఈ నడుస్తున్న సంవత్సరం ఈరోజు ప్రారంభమైన సంవత్సరంలోనైనా పాలకులకు మంచి ఆలోచనలు వచ్చి ప్రజలకు పనిచేసే విధంగా ఉండాలని కోరుకుంటూ సూర్యాపేట ప్రజలందరికీ విశ్వవసన సంవత్సర శుభాకాంక్షలు. పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించినటువంటి శ్రీ శేఖరమూర్తి గారికి ఉత్సవ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇటు సభా కార్యక్రమానికి వచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గుడవల్లి సతీశ్వర రెడ్డి గారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమాన్ని చేసినటువంటి నాయకులకు కూడా ఉత్సవ కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ సీతారామ చంద్ర అనేక మంగళాశాసనం కలిగారు. ఉత్సవ కమిటీ పక్షాన శ్రీ గుండెగండి జగదీశ్వర రెడ్డి గారికి మెమోండో బహుకరణ మరియు సన్మాన కార్యక్రమం ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారుల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే గారి ద్వారా శ్రీ కొలబెల్లి వీరభద్ర శ్రీ పుట్టా కిషోర్ గారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం, అదేవిధంగా శ్రీ చెల్లా లక్ష్మీకాంత్ గారికి కూడా, శ్రీనివాస్ గారికి కూడా సన్మాన కార్యక్రమం, అదేవిధంగా గుండాల అశోక్ కుమార్ గారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం, అదేవిధంగా
వెంకట సురేష్ గారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం, అదేవిధంగా సోదర సత్యన గారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం, అదేవిధంగా దంతాల సందీప్ గారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం, అదేవిధంగా శ్రీనివాస్ గారికి ఉత్సవ కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం, అదే సందీప్ గారికి ఉత్సవ కమిటీ పక్షాన సన్మాన కార్యక్రమం, అదేవిధంగా ఉత్సవ కమిటీ పక్షాన వెంపల్లి శివకుమార్ గారికి కూడా సన్మాన కార్యక్రమం, ముచ్చిరెడ్డి శ్రీనివాస్ గారికి కూడా ఉత్సవ కమిటీ పక్షాన